దేవుని పిల్లలారా, మరొకసారి మీ ముందు ఇటు విధముగా కనబడటానికి, మీతో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని కీర్తించడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, మీకు కలిగజేసిన ఈ గొప్ప అనుకూలతను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ నా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించుదాం. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూయండి. పరలోకమందున్న మా దేవ, సర్వోన్నతుడా, నీ ఉన్నతమైన నామమును బట్టి ఎన్నో స్తోత్రాలు. విలువైన సంగతులు చాలా 3 వారాల బట్టి మాతో మాట్లాడుతున్నాం. ఆరాధన అనే అంశం ద్వారా ఆరాధన అన్నది పరిచయం విన్నాం. ఆరాధన ఎవరి మధ్య జరుగుతుంది, సంభాషణ, ఎన్ని రకాలుగా ఆరాధన ఉన్నది, అందులో తెలిసిన ఆరాధన ఏంటి, తెలియని ఆరాధన ఏంటి అని మేము చాలా సంగతులు నేర్చుకుంటున్నాము నాయన. ఈ ఆరాధన అనే పాఠంలో ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే ఇచ్చ కలిగి ఉన్నారో, ఎవరికైతే ప్రభుని యొక్క సంకల్పం ఉన్నారో ఆ పిల్లలందరినీ మాటలు విని నేను భద్రపరచబడి, బలపరచబడి, స్థిరపరచబడుటకు సహాయ సహకారాలు అందించి నీ కృప చేత, ప్రేమ చేత మమ్మల్ని అందరినీ నేను నింపి నడిపించి బలపరిచి స్థిరులుగా నింపమని వేడుకుంటున్నాను. మమ్మల్ని నీ కృప చేత, ప్రేమ చేత నేను హత్తుకొని నీ యొక్క మార్గమును నడుచుటకు మాకు సరళం చేయమని, నీ మార్గాలు మాకు బోధించమని, ప్రేమ చేత బలపరచమని క్రీస్తునామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, శ్రేష్టమైన సంగతులు వినటానికి మనం ముందుకి వెళదాం. ఆలస్యం చేయకుండా మన సబ్జెక్టులోకి మనం వెళ్ళిపోదాం. మన సందేశంలోనికి ఆరాధన అన్న పాఠాన్ని మనం వింటున్నాం. దేవునికి ఇష్టమైన, మెచ్చిన, కోరిన ఆరాధన ఏంటో ఆలోచిస్తున్నాం. అందులో భాగముగా ఆరాధన అన్నదాని పరిచయాన్ని విన్నాం. రెండవది, ఆరాధన అనేది ఎవరి మధ్య జరుగుతున్న సంభాషణ అనేది కూడా చూసాం. మూడవది, తెలిసిన ఆరాధనలు ఎన్ని రకాలు, అందులో తెలిసిన ఆరాధన ఏంటి, తెలియని ఆరాధన ఏంటో అని కొన్ని విషయాలు మనము నేర్చుకుంటున్నాం. ఈ యొక్క 4వ భాగములో ఈ యొక్క ఆరాధన అన్నది ఎలా ఆరాధించాలి ఆరాధన అన్న సంగతిని ఈ వారం మనము ధ్యానము చేద్దాం. రండి దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. ఇక్కడ ఎలా ఆరాధించాలో చూసే ముందు ఎలా ఆరాధించకూడదో ఒక్కసారి లేఖనాలకు వెళ్ళి ఆలోచన చేద్దాం. గడిచిన వాక్యములో ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మళ్ళా నేను కొనసాగిస్తున్నాను. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18-19 కలిపి కాంప్లెక్స్ సెంటెన్స్. అది చాలా విషయం అందులో ఉంటుంది, నేర్చుకుందాం. ఎలా ఆరాధించాలి, దేవునిని ఎలా ఆరాధించాలి, ఇది 4వ భాగం. శ్రద్ధగా విందాం. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి. 1, అతి వినయం, ఓవర్ యాక్షన్తో ఈరోజు జరిగిస్తున్న ఆరాధనలు అంటే మనుషులకి కనబడటం, మనుషులకి హావభావాలు చూపించటం, మనుషుల్ని మెస్మరైజ్ చేయటం. ఆరాధన అంటే మనుషులకి కనబరిచే దాని యందు, దానిని అతి వినయం అన్నాడు. ఈరోజు మీ ఎదుట ఆరాధన అన్న పేరు చెప్పి అతి వినయంతో ఎవరైతే ప్రదర్శిస్తున్నారో వారందరిది కూడా దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగిన వారు. ఇచ్చ అంటే ఇష్టం. దేవదూత ఆరాధన ఏంటి? శరీర సంబంధమైన ఆరాధన. శరీర సంబంధమైన ఆరాధన అంటే ఏంటి అంటే చూసి, అంటే మనుషులను చూసి, మనుషుల యొక్క మెహర్బాని చూసి, మనుషుల యొక్క గొప్పను చూసి మనం మనుషులకి కనబడే విధముగా ఆరాధిస్తున్న ఆరాధన. దీనికి ఒక ప్లేస్ అని, దీనికి ఒక టైం అని, దీనికి ఒక హంగు ఆర్భాటం అని, దీనికి ఒక మ్యూజిక్ సిస్టమ్ అని, ఇవన్నీ శరీరానుసారంగా చేస్తున్న ఆరాధన. ఇవన్నీ కూడా ఇది అతి వినయం. 2, దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి, ఇష్టము కలిగి, తాను చూచిన వాటిని గూర్చి పై 4 ఉంది, చూడని వాటిని గూర్చి. అంటే ఏంటి? దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలు తెలియకుండా అవి తెలుసు అన్నట్టు ప్రవర్తించటం. అది అటు యందు ఇచ్చ కలిగి గొప్పగా చెప్పుకొనుచు. ఏమని? నేను దేవుళ్ళు పరవశించిపోయాను, నేను దేవుణ్ణి చూసొచ్చేసాను, నేను పరలోకములో ఉన్నాను, పరలోకం చూసొచ్చేసానని గొప్పలు చెప్పుకొనుచు. మా సంఘం గొప్ప, మా ఆరాధన గొప్ప, మా మందిరము గొప్ప.
మేము గొప్ప అని గొప్పలు చెప్పుకొనుచు కొలసి సంఘం అలాగా ఉంటే దాన్ని సరిచేస్తూ ఈ పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. అబ్బాయి మీరు అలా ఉండకండి, కొందరు అలా ఉన్నారు, అలా ఉండకూడదు ఆరాధన అంటే. మీరు ఊరక ఉప్పొంగుచున్నారు, తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, హైప్, డ్యాన్స్, ఎగరటాలు, గొంతులు. ఆరాధన వలన రక్షణ జరగాలి, రక్షణ జరుగుటకు ఆరాధన జరగాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే డ్యాన్సులు అండి, కేరింతలు, కేకలు, పెలుబొబ్బలు, పెద్ద కేకలు. ఇది ఆరాధన? అది దేవదూత ఆరాధన, శరీర సంబంధమైన ఆరాధన, అశాశ్వతమైన ఆరాధన, మరణకరమైన ఆరాధన. అది ఇశ్రాయేలు చేసిన ఆరాధన, యేసు వచ్చే వరకు చేసిన ఆరాధన, చిన్నపిల్లలు చేసిన ఆరాధన. ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత క్రీస్తు చేసిన ఆరాధన, అపోస్తులు చేసిన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆదిమ సంఘం చేసిన ఆరాధన, ఇది ఆత్మ సంబంధమైన ఆరాధన. ఇప్పుడు వీళ్ళకి నష్టం ఏంటి తెలుసండి? శరీర సంబంధమైన ఆరాధన. వీళ్ళు ఎలాంటి వారంట? శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉపయోగం లేదు. ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను. శిరస్సు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుని. అంటే వాళ్ళు చేస్తున్న ఆరాధనలో యేసుక్రీస్తు ఉన్నారు. వారు చేస్తున్న ఆరాధనలో రక్షణ కార్యం ఉండదు. వారు చేస్తున్న ఆరాధనలో రక్షణ సంబంధమైన వనరులు ఏమీ ఉండవు. అందులో అలా ఆరాధనలు అన్నారు. మేము ఆరాధనలో ఉన్నాం, మేము ఆరాధిస్తున్నాం, మా ఆరాధన గొప్పది అని ఊరక గొప్పలు చెప్పుకుంటూ, అంటే ఆరాధన అన్నదానికి డెఫినేషన్ కూడా తెలియకుండా మాట్లాడుతున్నాం ప్రియులారా. మనం మరలా మీకు చెబుతున్నాను, ప్రతి నెలకి ఒక పాఠం చెప్తున్నాను మీకు నేను. ఆ పాఠంలో మీకు నేను ఒక మార్గాన్ని వేస్తున్నాను. ఈ మార్గం వేయటం ద్వారా మీరు ఇంకా అనేకమైన సంగతులు నేర్చుకోవచ్చు. దాన్ని ధ్యానం చేస్తే అనేకమైన గొప్ప సంగతులు బయటకు వస్తాయి. మీ ఆత్మను మీరు కాపాడుకుంటారు. శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును. ఓ కొలసి సంగమా, ఇలాగ ఊరకు ఉప్పొంగుచ్చు శరీర సంబంధమైన ఆరాధనలో ఉన్నవారు, శిరస్సును హత్తుకొనని వారు, వాళ్ళు యేసుక్రీస్తుని ఆరాధించిన వారు, యేసుక్రీస్తు గురించి ఎరగని వారు. అలాంటి వారు వలన ఏం జరుగుతుందంటే మీ బహుమానము అపహరింపనీయుకుడి. ఏంటి మీ బహుమానము? పరలోక రాజ్యం, నిత్య జీవం పోతుందయ్యా. ఓహో, ఆరాధన రక్షణ ఇస్తుంది, రక్షణ పరలోకం ఇస్తుంది. అయితే అది తెలిసిన ఆరాధన చేసే ప్రయోజనం, తెలిసిన ఆరాధన చేయటం వల్ల కలిగే ప్రయోజనం, ధన్యత, భాగ్యం, బహుమానం, నిత్య జీవం. అంటే ఆరాధన నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుందంట, ఆరాధన నిన్ను నిత్య అగ్నిగుండానికి తీసుకెళ్తుందంట. ఏ ఆరాధన? శరీర సంబంధమైన ఆరాధనల వరకు ఉప్పొంగితే అది నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. నీ బహుమానం పోతుందేమో అలాంటి వారి వల్ల. చూసుకో ఒక్కసారి, పరీక్షించుకో ఒక్కసారి. శరీర సంబంధమైన ఆరాధన వల్ల ఊరక హైప్ జరగటం, గొప్పలు చెప్పుకోవటం. ప్రియులారా, ఎవరి గొప్ప వారిది, ఎవరి హంగు వారిది, ఎవరి డెకరేషన్ వారిది, ఎవరి లైటింగ్ల వారి, ఎవరి యొక్క ఆర్భాటాల వారివి. ఈరోజు నువ్వెంత మ్యూజిక్ సిస్టమ్ పెట్టావు, ఈరోజు నేనెంత మ్యూజిక్ సిస్టమ్ పెట్టాను, ఈరోజు నేనెంత బద్దలు కొట్టానని చెప్పుకోవటం ఉంటుంది తప్ప అందులో కంటెంట్ ఏంటి? ఎవరైనా క్రమబద్ధీకరింపబడ్డారా? ఎవరైనా మార్చబడ్డారా? ఎవరైనా గొచ్చబడ్డారా? ఎవరైనా ఆలోచింపబడ్డారా? ఏం చేస్తున్నా బోధ? లేదా ఊరకు ఉప్పొంగుతున్నారా పైకి? అబ్బా సూపర్ అన్నారా? అసలు గుచ్చిందా దేవుని వాక్యం? నువ్వు చెప్పిన వాక్యం, నేను చెప్పిన వాక్యం ఆలోచింపజేయాలి గుచ్చుకుని. ఏంటి ఇలా చెప్తున్నాడు ఏంటి, ఇది ఎంతవరకు వాస్తవని ఆలోచించాల వాక్యాన్ని పట్టుకుని. అప్పుడే కదా బాగుపడతాం మనం. పరిశీలన, పరిశోధన నేర్చుకోవటం వల్లనే కదా మనం బాగుపడేది. ఆత్మ సంబంధమైన కార్యం జరిగేది మన జీవితాల్లో. బహుమానం ఎవరన్నా దొంగిలించేస్తారని చూసుకోండి. శరీర సంబంధం చాలా మరణం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయం మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. అది జీవం, సమాధానం ఆత్మ సంబంధమైనది.
మీది శరీర సంబంధమైనది మరణం. ఒక మరణకరమైన ఆరాధనలో సరి చేసుకో మిత్రమా. ఒక ఆత్మ సంబంధమైన ఆరాధనలో ఇంకా నువ్వు అభివృద్ధి చెందటం నేర్చుకోవాలి. సరి చేసుకుందాం, దిద్దుకుందాం. అదే కొలస్సీ పత్రికలో రాస్తున్న మాట మనం చూసినప్పుడు ఈ ఆరాధన శిరస్సును హత్తుకోవాలి. శిరస్సు అంటే ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి శిరస్సు అంటే కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. సమస్త ప్రధానులు ఎవరు? పైన ఆకాశమందు దేవదూతలు కానీ, భూమి యందున్న లోకములు కానీ అందరికైనా ఏమన్నాడంటే హెడ్ యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన సమస్తమైన వారికి రాజు. నిజంగా ప్రియులారా, ఈరోజు ఎంత దుర్మార్గ బోధలు అంటే అండి, ఎవరో ఒక అతను అంటున్నాడండి, ధర్మశాస్త్రం అంటే దేవదూతలు రాశారంటండి. దేవదూతలు రాశారంటే ధర్మశాస్త్రం ఎంత దారుణమండి. ఏమండి, దేవదూతలు ఎవరండి? మనకి సేవకులండి, మన పనుడండి. ఏంటి, పనుడు రాసిన శాసనాన్ని యజమాని పాటిస్తాడండి, లేదా యజమాని చెప్పింది పనుడు పాటించాలా? ఓహో, ఆ వ్యక్తి దాసుడు చెప్పింది విన్నాడన్నమాట. అంటే ఆత్మ శరీరం ఎలా చెప్తే నడుస్తుందన్నమాట. అయితే అది అగ్నిగుండం కదా. ప్రియరా, ఒకటే మాట, తప్పు నేను చెప్పినా మరొకరు ఎవరు చెప్పినా వాక్యం తప్పుని చెప్పినప్పుడు అది తప్పుని తెలిసినప్పుడు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవటం నీకు అసహ్యమైతే చాలా శిక్ష వెళ్ళిపోవాలి. మనం శిక్షలకు వెళ్ళిపోవాలి. భయంకరమండి. దేవుని వాక్యం అంటే మాటలు కాదు. అబద్ధాలు చెప్పకండి. తెలిస్తే తెలిసింది చెప్పు, తెలియకపోతే తెలుసుకుని చెప్పు. తెలుసుకునేంత వరకు మాట్లాడుకో. నీకు ఏది తోస్తే మాట్లాడకూడదు. యేసుక్రీస్తు రాసిచ్చాడండి, ఆయన చేతి వ్రాత ధర్మశాస్త్రం. దేవదూతలు ఎందుకు ఇస్తారండి? దేవదూతలు ఇష్టమా? ఎంత దారుణమండి ఇది. ఆయన అక్కడ వారిని సమాధానపరచుకున్నట్టు అర్థం ఏంటి? వారు ఏదైతే తండ్రి చెప్పాడో ఆ తండ్రి చెప్పిన మాట యేసుక్రీస్తు లోకాన్ని జరిగించాడని వాళ్ళకు చూపిస్తున్నాడు. ఓకేనా అన్నాడు, అది అని చెప్పింది. ఓకే, డన్ అన్నారు అంతే వాళ్ళు. అంటే ఆ పరలోకములో ఉన్నవారికి సమాధానం లేదనా? ఆయన సమాధాన పరుచుకున్న అందరినంటే సమాధానం లేదనా? ఏంటండి తప్పుడు బోధలు? అసలు మనస్సుల్లో అసమాధానమైన క్రియ బీజం పడితేనే గెంటేశాడు కదా అనేకమైన దేవదూతలు. నేనే ఇప్పుడు ఇంకా సమాధానం లేని ఎందుకు ఉంచుతాడండి? అక్కడ ఉంచుతాడా? అంటే యేసు ఇప్పుడు సమాధాన పరుచుకున్నట్టు ఇప్పుడు దాకా సమాధానం లేదనా? కాదది. తండ్రి తన కుమారుడు యేసుక్రీస్తు ఏ పని మీద అయితే పంపించాడో ఆ పని నిర్వర్తించి కాలు రేగనే చెప్తున్నాడు. అక్కడ వాళ్ళు ఓకే చప్పట్లు కొడుతున్నారు, అది అక్కడ అర్థం. సమాధాన పరుచుకున్నాడంటే అందరూ ఒబేయరని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ఎవరికి శిరస్సు? అందరికీ శిరస్సు. శిరస్సును హత్తుకోకపోతే, శిరస్సును హత్తుకుని ఆరాధించకపోతే అలాంటి వారు నీ బహుమానాన్ని దొంగిలిస్తారు. నీ బహుమానం దొంగిలింపబడుతుంది. అంటే ఏంటి? నిత్య జీవం పోతుంది. కాబట్టి ఎవరిని హత్తుకుని ఆరాధించాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకుని మనం ఆరాధించాలి. దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి ఆరాధించేవారు ఎవరిని ఆరాధిస్తారంటే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ఎరియక, యేసుక్రీస్తు ప్రభు వారిని తెలియక, యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకొనక వారు వారి మనస్సును బట్టి, వారి శరీర ఆనందాన్ని బట్టి వారు ఆరాధిస్తున్నారు, మనుషులకు కనబరుచుకున్న దాన్ని బట్టే. కానీ ఈ ఆరాధన ఆరాధించకూడదు. ఈ ఆరాధన ఆరాధిస్తే బహుమానం పోతుంది, నిత్య జీవం. ఆరాధన అంటే రక్షణ జరగాలి. రక్షణ జరగటం కొరకు ఆరాధన చేయాలి. గుర్తుపెట్టుకుని ఈ పాయింట్, ఈ సబ్జెక్ట్ ఎవరు గుర్తుండాలి ఈ పాయింట్. సో మరి ఆరాధన ఎలా చేయాలి? యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఆరాధన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు లాగా ఆరాధన చేయాలి. అపోస్తుల్లాగా ఆరాధన చేయాలి. ఆదిమ సంఘం చేసినట్టు ఆరాధన చేయాలి. వాళ్ళు ఎలాగ ఆరాధన చేశారు? వారు ఆరాధన ఎలా చేశారంట? యేసుక్రీస్తు ఎలాగ ఆరాధన చేశారో చూద్దాం ఒకసారి. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. ఆరాధన చేసిన యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆరాధన అంట తండ్రికి ఇష్టమైపోయిందంటండి. ఏమంటా చూడండి, 4వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం.
అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. మేము అలాగా ఆరాధిస్తున్నాం. మేము తెలిసిన ఆరాధన ఉన్నాం. ఏంటా తెలిసిన ఆరాధన అంటే యథార్థంగా ఆరాధించాలి. ఓహో, ఆరాధనలు ఏముండాలంట? యథార్థత ఉండాలంట, అంటే నిజాయితీ ఉండాలంట. మొదటి క్వాలిఫికేషన్ ఇది ఆరాధనలో. టు బి ఫ్రాంక్, సహజత్వం అంటే యథార్థత లోపిస్తే నీ ఆరాధన పనికిరానిది. అంటే మనలో సహజంగా ఒక సూపర్ క్వాలిటీ, ఒక సూపర్ పవర్ ఏంటంటే యథార్థత. దేవుడిచ్చింది, మనలో దేవుడిచ్చింది. అంటే కపటమైనది కాదు, నటనతో చేసింది కాదు, మోసంతో చేసేది కాదు. యథార్థత అంటే మాటల్లో యథార్థత ఉండి జీవితంలో లేకపోతే అది యథార్థత కాదు. మాటల్లో ఎలా ఉన్నావో జీవితంలో క్రియల్లో కూడా అలాగే ఉండాలి, అది యథార్థత. అలాగే ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. ఆరాధించేవారు యథార్థముగా ఆరాధించాలి. అంటే యథార్థంగా అంటే దేవుడు ఏదైతే యథార్థత, నిజం, సత్యం మనల్ని ఏ విధంగా కోరుకున్నాడో, ఎలా విధంగా పుట్టించాడో, ఏ విధమైన మనసుతో ఉంచాడో, ఒక నిర్మోహమాటంగా, ఒక కపటము లేని మనసుగా, ఒక మోసకరమైన మనసు లేనివాడుగా మనము ఆయన ఎదుట నిర్దోషిగా ఉండి ఆరాధన చేయాలి. యథార్థంగా ఆరాధించాలి. ఎందుకు యథార్థంగా ఆరాధన అంటే దేవుడు మనల్ని యథార్థంగా పుట్టించాడు. దేవుడు ప్రసంగి గ్రంథం 7:29 ఉంటుంది. దేవుడు మనల్ని యథార్థవంతుడిగా చేశాడు. ప్రసంగి 7:29. దేవుడు మనల్ని యథార్థవంతుడిగా చేశాడు, యథార్థవంతుడిగా పుట్టించాడు. కానీ మనం ఏం చేశామంటే అనేకమైన తంత్రములు కల్పించుకుని పాపంలోకి వెళ్ళిపోయాం. పాపము చేస్తూ ఆరాధన చేస్తున్నాం. తప్పది. ఆరాధన యథార్థంగా జరిగించాలి. ఎందుకంటే అది రక్షణ జరుగుతుంది. రక్షణ ద్వారా పరలోకం వస్తుందంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఆరాధించాలి. అదే ఆత్మ సంబంధమైన ఆరాధన. యథార్థం అంటే యోబు గారండి. యోబు గారికి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటే ఒక దిక్కుకి యథార్థవంతుడంట. ఒక దిక్కుకి, తూర్పు దిక్కున ఊజు అనే దేశము నేను, ఆ దేశములో యోబు అనే ఒక అతను ఉన్నాడంట. అతను ఏంటండి ఒక దిక్కుకే యథార్థవంతుడంటండి. ఎవరు? యోబు గారండి. అంటే యథార్థత అంటే నిజం, సత్యం, వాక్యం, నీతి, న్యాయం. ఇది మొదటగా క్వాలిటీ మనలో ఉండాలి. ఒక సత్యవంతుడిగా, ఒక యథార్థవంతుడిగా దేవుని చేత సాక్ష్యం పొందినండి యోబు గారు. అలాగా యథార్థంగా ఆరాధించాలి. ఉన్నది ఉన్నట్టు బోధించాలి. మనుషులకి ఇష్టమైన విధంగా, మనుషుల్ని లాక్కునే విధముగా, మనుషుల్ని ఆకర్షించే విధముగా. ఆకర్షణ దేవుడు ఆకర్షించాలి, మనుషులు కాదు. ఈరోజు మనుషులు ఆకర్షణ ఎక్కువైపోయింది. దానివల్ల ఏంటి ఉపయోగం? నీకు ఒక 100 మంది ఉన్నారు నీ సంఘంలో, ఎవరు కూడా నువ్వు ఆకర్షించిన వాళ్ళే. దేవుని చేత ఆకర్షించిన ఎవరు లేరు అక్కడ. దేవుడు ఆకర్షింపబడి సంఘానికి వస్తారు, బోల్డు మంది వస్తారు. అవసరం కొరకు, ఆపదల కొరకు బోల్డు మంది వస్తారు. నీ దగ్గర ఉన్న గుంపు అవసరం కొరకు వచ్చిన వాళ్ళ, లేదా దేవుని ఆకర్షణ వచ్చిన వారా? దేవుని ఆకర్షణ వచ్చిన వారు దేవుని వాక్యాన్ని కట్టుబడి ఉంటారు. వారు ఆత్మ సంబంధం ఆరాధనలు ఉంటారు. అంటే ఒకటి యథార్థంగా ఆరాధించాలి, రెండవది ఆయన ఆత్మతో ఆరాధించాలి. ఆత్మ అంటే దేవుని ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ, మనం కూడా ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించమంటే పరిశుద్ధాత్మతో ఆరాధించాలి. మరి పరిశుద్ధాత్మ ఎలాగ వస్తాడు? ఫిలిప్పీయుల రాసిన పత్రిక ఒకసారి రండి. ఒకటి యథార్థంగా ఆరాధించాలి, రెండోది ఆత్మతో ఆరాధించాలంట. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక, ఈ శరీరాన్ని ఆధారం చేసుకొనక దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసును చేపడుచున్న మనమే అసలైన సున్నతి చేసేవాళ్ళం, సున్నతి ఆచరించేవాళ్ళం. అసలైన సున్నతి, ఆత్మ సంబంధమైన సున్నతి. అంటే ఏ ఆరాధన అంటే ఇది ఆత్మ సంబంధమైన దేవుని ఆత్మ వలన ఆరాధించాలంట. దేవుని ఆత్మ వలన ఆరాధించాలి. ఎలాగ దేవుని ఆత్మ వలన? పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్ముడు ఎక్కడ? నీలోకి వస్తే. నీలోకి ఎప్పుడు వస్తాడైనా? మారు మనసు పొంది
పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తీసం పొందితే, ఆజ్ఞను పాటిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని నువ్వు పొందుకుంటావు. అపోస్తలుల కార్యాలు 2:38. అప్పుడు కదా నువ్వు పొందుకుంటావు. నమ్మి బాప్తీసం పొందిన రక్షింపబడును. ఆ రక్షణ అంతవరకు అంతవరకు సహిస్తే అప్పుడు కదా రక్షింపబడేది. నువ్వు నమ్మావు, బాప్తీసం పొందావు, పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ దుఃఖపరచకుండా ప్రతి దినదినము నూతన అభివృద్ధిలోకి వెళ్ళాలి కదా, నువ్వు నూతన పరచబడుతూ ఉండాలి కదా. నువ్వు అంటే ఆరాధించేవారు పరిశుద్ధాత్మను పొందుకుని, అంటే బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ కలిగి మన ఆత్మ పరిశుద్ధాత్మ లింక్ అయ్యి ఈ దేవుని ఆత్మగా ఎరిగి మనం ఆరాధించాలి. అది ఆత్మ సంబంధమైన ఆరాధన. ఒకటి యథార్థంగా, 2 ఆత్మతో, 3వది సత్యముతో. సత్యం అంటే యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. ఓహో, వాక్యము సత్యమా? వాక్యము సత్యమే. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండి, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించుకొచ్చిన ఆ వాక్యం, శరీరధారిగా వచ్చిన ఆ వాక్యం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అంటే నువ్వు ఆరాధించినప్పుడు యథార్థత కలిగి ఆరాధించాలి. నువ్వు ఆరాధించి పరిశుద్ధాత్మ పొందుకుని ఆరాధించాలి. నువ్వు ఆరాధించినప్పుడు వాక్యముతో ఆరాధించాలంటే క్రీస్తును హత్తుకుని ఆరాధించాలి. అంటే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను పొందుకుని యథార్థమైన మనసు కలిగి తండ్రిని ఆరాధించాలి. అది ఆరాధన. ఆరాధన అంటే ఎలా ఆరాధిస్తే ఆరాధన తప్ప నువ్వు దేవదూత ఆరాధన ఇచ్చగలిగి డోలు వాయిద్యాలు, ఫ్లూటు వాయిద్యాలు తీసుకుని, నువ్వు వీణ వాయిద్యాలు తీసుకుని హైప్ పొందుకుంటాకి ఇష్టానుసారంగా బాదుకుంటూ గొంతులు వేస్తూ నువ్వు కేరింతలు కొడుతుండే ఆరాధించిన ఆరాధనే కాదు. వాక్యం ఉండాలి ఆరాధనలో, పరిశుద్ధాత్మ ఉండాలి ఆరాధనలో, యథార్థత ఉండాలి ఆరాధనలో. అలాగ నువ్వు ఆరాధించడం కదా ఆత్మరక్షింపబడుతుంది. అదే చెప్తున్నాడు, సత్యముతో ఆరాధించాలి. ఎందుకు వాక్యంతో ఆరాధించాలి? ఎందుకు పరిశుద్ధాత్మ ఆరాధించాలి? అలాగ ఆరాధిస్తే ఆత్మరక్షింపబడుతుంది. యాకోబు పత్రిక 1:21 యాకోబు పత్రిక 1:21 చూద్దాం ఒక్కసారి. ఎంత గొప్ప మాటలు ఉంటాయి పిల్లారా. ఎందుకు ఆరాధన చేయాలి? 2 పాఠానికి వస్తున్నాం మనం. ఎలా ఆరాధించాలో చూస్తాం. అలాగా ఆరాధిస్తే జరుగుతుందో 1:21 చూద్దాం. అందుచేత సమస్త కల్మషమును విర్రవిగుచుల దుష్టతను మాని మీలో లోపల నాటబడి మీ ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. అంటే వాక్యం అంటే సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు నీ ఆత్మ రక్షించగలిగిన శక్తి కలిగిన వాడు కనుక నువ్వు ఆరాధించాలి. ఈరోజు నువ్వు నేను యథార్థతతో పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వేం చేయాలంటే వాక్యముతో నువ్వేం చేయాలి? ఆరాధిస్తే శక్తి కలిగిన వాక్యం ఆత్మని రక్షిస్తుంది. విర్రవీగుచున్న దుష్టత్వమును వదిలిపెట్టి మనలో నాటబడి ఈ వాక్యం పనికొస్తుంది, పని జరుగుతుంది. ఇప్పుడు అంటే దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుని యొద్ద నుంచి మనము వచ్చాం, మనల్ని దేవుడు యథార్థంగా పుట్టించాడని నీకు మారు మనసు వచ్చిన తర్వాత బాప్తీసం పొంది ఇప్పుడు యథార్థత. ఈ యథార్థత వల్ల పరిశుద్ధాత్మ పొందుకొని వాక్యాన్ని చేతపట్టి పరిశుద్ధ గ్రంథం రాశాడు కనుక ఆ పరిశుద్ధాత్మ మనకు బోధిస్తే ఆత్మ సంబంధ సంగతులతో సరిచూచు బోధిస్తాడు కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉండి బోధిస్తాడు కనుక మన లోపల వాక్యం ఉంటుంది కనుక ఆ పరిశుద్ధాత్ముడు ద్వారా రాయించిన మాటలు మనం పొందుకుని ఆ సత్యాన్ని చేతపట్టుకుని అదే సత్యమని దాన్ని కట్టుకుని ఈ లోకంలోకి వెళ్ళి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గొప్ప చేయాలి, దేవుని కార్యాలని యావత్తు ప్రపంచంలో 6 నెలల చుట్టూ ప్రకటిస్తే అప్పుడు దుష్టత్వం పారిపోయి గొప్ప పరిశుద్ధత ఈ లోకానికి వస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, అంటే వాక్యమును చేతపట్టుకుని వాక్యాన్ని చేతపట్టుకుని మనం ఏం చేయాలంటే ఆ నశించిపోతున్న ఆత్మ దగ్గరికి వెళ్ళి ఈ సత్యవాక్యమును అనేకులకి చెబుతుంటే ఆత్మరక్షింపబడుతుంది. అది ఆరాధన. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవునంటే కంక్లూజన్లో దేవుని పని చేయటం ఆరాధన,
దేవునికి ఆత్మలక్షించడం ఆరాధన, దేవుని పని చేయటం ఆరాధన అంటే నువ్వు 4 గోడల మధ్య కూర్చుని ఒక గీతం ఆలపించి ఇదే ఆరాధన అంటే అది ఆరాధన కాదు, అది శరీర సంబంధమైన ఆరాధన. ఆ ఆరాధన వల్ల ఆత్మరక్షింపబడదు, ఉన్న బహుమానం పోతుంది. కానీ నిజమైన ఆరాధన, దేవుడికి మెచ్చిన ఆరాధన, దేవుడికి నచ్చిన ఆరాధన, దేవుడికి ఇష్టమైన ఆరాధన అంటే బైబిల్ చేత పట్టుకుని సత్యవాక్యమును మన హృదయం పెట్టుకోవడానికి పరిశుద్ధాత్మ పొందుకుని బాప్తిసం పొంది క్రీస్తు రక్తంలో కడగబడి ఈ లోకానికి చేత పట్టుకుని సత్య సువార్త పట్టుకుని ఈ లోకాన్ని వెదజల్లితే అప్పుడు ఆత్మలక్షింపబడతాయి ప్రియులారా. అది దేవుడికి ఇష్టమైన ఆరాధన. ఆరాధన వల్ల రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ యూదుల నుండి వచ్చింది, మనకొచ్చింది. దాన్ని సద్వినియోగపరుచుకొని అనేక ఆత్మలను మనం ఏం చేయాలి? రక్షించాలి. అలాగా ఆరాధించిన ఆరాధన నిజమైన ఆరాధన. ప్రియమైన దేవుని సంగమా, మరి ఆరాధన ఎక్కడ చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎక్కడైనా, ఆరిన నేల మీద ఎక్కడైనా చేయి దేవుడి పని, ఎప్పుడైనా చేయి. ఇప్పుడు సమయం లేవు, ఇప్పుడు స్థలాలు లేవు, నువ్వు ఎక్కడైనా ఆరాధించవచ్చు, ఎప్పుడైనా నువ్వు ఆరాధించవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఇది మా ఆరాధన సమయం, ఇది మా ఆరాధన కేంద్రం. దయచేసి ప్రియమైన దేవుని సేవకుడా, దేవుని విశ్వాసి, నీకు స్థలం లేదని ఫీల్ అవ్వకు, సమయం పలానా సమయం ఫీల్ అవ్వకు. నువ్వు ఎప్పుడు పడితేప్పుడు దేవుని వాక్యం చెప్పడానికి సిద్ధపడు. దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఆ సమయానుసారంగా, సందర్భానుసారంగా నువ్వు తప్పకుండా దేవుని వాక్యానికి సిద్ధపడటానికి నువ్వు ఇష్టపడినప్పుడు దేవుడు గొప్పగా నిన్ను నడిపిస్తాడు. ఎలా చేయాలి ఆరాధన? యథార్థంగా, ఆత్మతో, సత్యముతో ఆరాధన చేయాలి. ఎక్కడ చేయాలి? ఎక్కడైనా చేయొచ్చు. ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు అలాగా చెయ్యాలని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు తనతో చెబుతున్నాడు. అమ్మా సమరయ స్త్రీ అని ఆమెతో ఏం చెప్పి అన్నాడంటే, అమ్మా ఒకనొక సమయం వస్తుంది, అప్పుడు ఈ పర్వతం మీద నన్ను, ఈ ఇంకో యెరూషలేమును ఆరాధించరు తండ్రిని. ఆరాధించబడిన ప్లేసు, ఆరాధన సమయం నువ్వు ఎప్పుడైనా ఆరాధించవచ్చు. కానీ ఆరాధన ఉండవలసిన యథార్థత, సత్యం, ఆత్మ ద్వారా నువ్వు ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన. ఆరాధించడం వల్ల అనేక ఆత్మలు రక్షింపబడతాయి. క్రీస్తు చేసిన ఆరాధన చేయండి, అపోస్తలులు చేసిన ఆరాధన చేయండి, ఆదిమ సంఘం చేసిన ఆరాధన చేయండి. కానీ నేటి దినాల్లో ఎటువంటి ఆరాధన చేస్తూ తెలుసా? వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. మరి వ్యర్థమైన ఆరాధన ద్వారా కలిగే ప్రతిఫలం ఏంటి? వ్యర్థమైన ఆరాధన కలిగే ప్రతిఫలం ఏంటి? ఆఖరి వారం ఆ మాటలు చూసి ఈ పాట ముగించుకుందాం. దయచేసి అప్పటి వరకు మరి ప్రార్థన చేసుకుని దేవుని కొరకు ఎదురు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడ కన్నతండ్రి నీకు స్తోత్రాలు. నీ పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి, పరిపూర్ణ కృపలు నింపండి, అద్భుతం దీవులతో నింపండి, సదాకాలం సమాధానపరచండి. నేను శిరస్సును హత్తుకొని ఆరాధించే క్రమంలో బిడ్డల్ని పెంచి పోషించమని యేసు నామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండిన సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగును గాక. ఆమేన్. వందనాలు.